ఈ వర్షాకాలంలో దోమలు కుట్టకుండా మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మోజెస్, పీడియాట్రిషియన్, చందమామ పిల్లల హాస్పిటల్. ఈ దోమల వల్ల ఈ చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, విషజ్వరాలు ఇవన్నీ వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ దోమలు నరికెట్టేందుకు మనకి మార్కెట్లో లిక్విడ్స్ కానీ, కాయిల్స్ కానీ, ఏమన్నా రిపెలెంట్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. బట్ మనం ఈ పిల్లల్లో వాడలేం. ఎందుకంటే వాటి నుంచి వచ్చే పొగ కానీ, అవి నోట్లోకి వెళ్తే పిల్లలకి జరిగే అనర్థాలు కానీ చాలా ఉంటాయి. సో మనం ఏం చేయగలం పిల్లల్ని దోమలు కొట్టకుండా అంటే, ఫస్ట్ మెయిన్ ఫిజికల్ ప్రొటెక్షన్ అంటే మస్కిటో నెట్స్ వాడటం కానీ, ఫుల్ లెంత్ క్లోతింగ్ అనమాట, అంటే చేతులు కాళ్ళు కవర్ అయ్యేలా క్లోతింగ్, ఇంకోటి మస్కిటో బ్యాట్స్ వాడటం కానీ చేయొచ్చు. ఇంటి దగ్గరలో ఏమన్నా నిల్వగా నీళ్ళున్నా సరే, లేదు ఏమన్నా చెత్తా చెదారం పెరిగిపోయినా సరే, ఏమైనా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా సరే, మనం వెంటనే వాటిని సరిచేసుకొని శుభ్రంగా ఉంచుకోవడం మంచిది. ఒకవేళ ఏమన్నా రిపెలెంట్స్ లాంటి అంటే ఆయింట్మెంట్స్ కానీ ఏమన్నా రాయాల్సి వస్తే, మనం చిన్న బిడ్డలు అంటే లెస్ దెన్ 3-4 months బిడ్డల్లో అస్సలు రాయకూడదు. వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇవి ఫిజికల్ ప్రొటెక్షన్ లాంటివే వాడాలి. ఒకవేళ రిపెలెంట్స్ వాడినా అందులో డిఈటి అనే సబ్స్టెన్స్ కానీ, పికార్డిన్ అనే సబ్స్టెన్సెస్ కానీ ఉండాలి. మార్కెట్లో మనకి ఈ ఆర్గానిక్ రిపెలెంట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్యాచెస్ కానీ, రోలాన్స్ కానీ బట్టల మీద అతికించడానికి చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవి వాడుకోవడం మంచిది. చాలామంది బిడ్డలు, చిన్న బిడ్డలు మనకి చేతులు కానీ కాళ్ళు కానీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. సో మనం ఎప్పుడు పిల్లలకి చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ రాయటం అంత మంచిది కాదు. ఒకవేళ ముఖం మీద రాయాల్సి వస్తే డైరెక్ట్గా స్ప్రే చేయకుండా ఎప్పుడు మనం ఫస్ట్ మన హ్యాండ్స్ మీద స్ప్రే చేసుకొని తర్వాత ఫేస్ మీద పిల్లలకి అప్లై చేయాలి. ఒకవేళ మనం పిల్లలకి రిపెలెంట్ రాసిన కొంచెంసేపటి తర్వాత సోప్ అండ్ వాటర్తో వాష్ చేసేయడం బెటర్. ఇవన్నీ మనం ఈ మెజర్స్ అన్నీ పాటిస్తే మన పిల్లల్ని ఈ దోమకాటుల నుండి ప్రొటెక్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.